రాష్ట్ర సమితి పతాకాన్ని కొద్ది నిమిషాల క్రితమే మనం ఎగరవేశాం. దీనికి ఒక ప్రబలమైనటువంటి కారణం ఉంది. ఇది ఊరికే ఆశామాషిగా అలవోకగా ఏదో ఆవేశంలో చేస్తున్నటువంటి పని కాదు. దీని ద్వారా ఎల్లుండి సాయంత్రానికి మనం అనుకున్న కళ్ళన్నీ నెరవేర్చేది కూడా కాదు. ఇది ఒక ప్రారంభం మాత్రమే. 2001లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ఆకాంక్షించి పిడికెడు మందితో గులాబీ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని ప్రకటించి మనం ముందు కదిలినాం. చిత్తశుద్ధితో, అంకిత భావంతో, అనేక త్యాగాలతో 14-15 సంవత్సరాలు మనం జరిపినటువంటి నిరంతర కృషి వల్ల తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఆ తదనంతరం ప్రజలు మనకు బాధ్యత అప్పగిస్తే గత 8 నుంచి 9 సంవత్సరాలుగా మనం ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాం. పిడికెడు మందితో ప్రారంభమైనటువంటి టీఆర్ఎస్ అనేక అవహేళనలు, అనేక చీత్కారాలు, భూత్కారాలు, శాపాలు, దీవెనలు, అనేక రకాల కామెంట్స్తో మనమందరం కూడా ఆ పరిస్థితులను ఎదుర్కొన్నాం. కానీ అనుకున్న లక్ష్యం వైపు స్థిరంగా బలంగా అడుగులేస్తూ పిడికెడు మంది వేలై లక్షలై ఒక ఉప్పెనలాగా విజృంభించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీగా ఈ గంట వరకు ఉన్నటువంటి మన కుటుంబ సభ్యుల సంఖ్య 60 లక్షలు. పార్టీ సభ్యులు అనేక వేలాది మంది సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, ఎంపీపీ అధ్యక్షులుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జడ్పీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా, సహకార సంస్థల నాయకులుగా, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లుగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా, పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా పనిచేస్తున్నాం. అంటే పిడికెడు మందితో పుట్టినటువంటి పార్టీ అనతి కాలంలో ఇంత ఎత్తుకు ఎదిగి రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు స్వీకరించి అద్భుతమైనటువంటి ప్రగతి బాటలో ఈ రాష్ట్రాన్ని పెట్టగలిగాం. ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించుకున్నాం. దేశ చరిత్రలో ఎన్నడూ ఎవరు ఊహించినటువంటి, కల్పన కూడా చేయనటువంటి అనేక సత్కార్యాలకు శ్రీకారం చుట్టి దేశానికే మార్గదర్శనం చేశాం. మన దగ్గర క్లిష్ట పరిస్థితులు, కరోనా లాంటి మహమ్మారి వచ్చి ఇబ్బందులలో ఉన్న దేశం మొత్తం రాష్ట్రాలు మైనస్లోకి పోయినా మన రాష్ట్రం, మన గ్రోత్ కూడా తగ్గింది. కానీ మైనస్లో పోకుండా 2.2% గ్రోత్తో కరోనా కష్టకాలంలో కూడా మనం ముందుకు పురోగమించాం. అంటే చాలా సౌష్ఠవంగా నిర్మాణం చేసుకున్నటువంటి, క్రమశిక్షణతో నడుపుకున్నటువంటి ఆర్థిక పరిపుష్టి, ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక నియంత్రణ, పూర్తి స్థాయి క్రమశిక్షణతో ప్రభుత్వాన్ని నడిపిన విధానం అద్భుతమైన ఫలితాలు మనకు తెచ్చిపెట్టింది.